మహిళా అభ్యుదయం ప్రగతి అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ నాయకులు స్త్రీ హక్కుల పరిరక్షణ విషయంలో బదిరిల్లా నటిస్తారు. హృదయం నుంచి కాకుండా పెదవుల్లో వచ్చే మాటకు నిజాయితీ అంటే పడదు కాబట్టి మనము వీటికి అలవాటు పడిపోయాం. ఒక రేఖ గీసి అందులో నుంచి స్త్రీ బయటికి రాకూడదనే ఆంక్షలు ఆధునిక సమాజంలో లేవు అంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. అణచబడే పద్ధతుల్లో మార్పులొచ్చాయి కానీ దృక్పథంలో కాదు. అదే గనక జరిగి ఉంటే ఒక పోలీస్ స్టేషన్లో కూడా అత్యాచారం, గృహహింస కేసులు నమోదు కావు. కానీ అర నిమిషానికో అత్యాచారం జరుగుతున్న దేశంలో ఒక సమస్య కోసం ఒక పసిబిడ్డ ఆకలి కేక తన తండ్రికి చేరడం కోసం ఒక సగటు వివాహిత స్త్రీ చేసిన పోరాటం ఊహించుకోగలమా? ఆ ఆలోచనే దర్శకుడు ఉమామహేశ్వరరావుని అంకురం తీసేందుకు ప్రేరేపించింది. 1986లో పూల పల్లకితో దర్శకుడు పరిచయమైన ఉమామహేశ్వరరావుకు ఆ తర్వాత పదండి ముందుకు పేరు తెచ్చింది కానీ కమర్షియల్గా ఫెయిల్ అయింది. దీనివల్ల 6 ఏళ్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మాస్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఒక విలక్షణ దర్శకుడు న్యూస్ పేపర్స్లో చదివి చెలించిపోయిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకొని 1993లో అంకురం రాసుకున్నారు. నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో వాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు చేసే ఆగడాలు కూడా అంతే స్థాయిలో ఉండేవి. వీటి చుట్టే తన కథను అల్లుకున్నారు ఉమామహేశ్వరరావు. భర్తతో కలిసి రైల్లో ప్రయాణం చేస్తున్న సింధూర తోటి ప్రయాణికుడు సత్యం తన నెలల బిడ్డను సముదాయించడానికి పడుతున్న పాటలు చూసి పాలు తీసుకుని రమ్మని కిందికి పంపుతుంది. ప్లాట్ఫామ్ మీద దిగగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో విధి లేక సింధూర ఆ పసిగుడ్డుతో పాటు ఇంటికి చేరుకుంటుంది. సత్యం ఎవరో కనుక్కునే క్రమంలో లాయర్ రావు సహాయం తీసుకుంటుంది. అప్పుడే సత్యం గిరిజన నాయకుడని తెలుస్తుంది. జీర్ణించుకోవడానికి కష్టం అనిపించే దారుణమైన వాస్తవాలు కంటపడతాయి. సత్యంకు న్యాయం జరగాలని పోరాటం మొదలు పెడుతుంది. అప్పటికే గ్లామర్ హీరోయిన్గా అవకాశాలు తగ్గిన రేవతి తనలోని అసలైన నటిని పరీక్షించే ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటుంది. సినిమా మొత్తం మనకు సింధూర పడే తపన, ఆమె ఆవేదన కనిపిస్తాయి. అడుగడుగులో అడ్డంకులు ఎదురవుతుంటే వాటికి నెరవక ధైర్యంగా ముందుకు సాగే పాత్రలు రేవతి నటన మహిళల ఆత్మవిశ్వాసాన్ని ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది లాయర్ పాత్రలో సింధూరకు అండగా నిలిచే శరత్ బాబు. కోర్టు వాదోపవాదాల్లో సత్యం ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే సంఘటనలకు స్పందించే విషయంలో తను ఎంత మంచి నటుడో చూపిస్తాడు. సింధూర తండ్రిగా బాలయ్య, చిక్కుముడి వీడడానికి కారణమయ్యే పోలీస్గా కోట శంకర్రావు, చెడ్డ పోలీస్గా విద్యాసాగర్, ఇలా ఎవరికి వారు సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటారు. చిన్న పాత్రలకు సైతం పేరున్న నటుల్ని తీసుకోవడం చాలా ఉపయోగపడింది. ఒక్క సినిమాతో ఎనలేని పేరు ప్రఖ్యాతలు రావడం అరుదుగా జరుగుతుంది. అది ఈ చిత్ర దర్శకుడు సి ఉమామహేశ్వరరావు విషయంలో నిజమైంది. వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఏమాత్రం జంకకుండా, ఎక్కడా వివాదానికి తావు లేకుండా నేర్పుగా చూపడంలో ఉమామహేశ్వరరావు గ్రాండ్ సక్సెస్ అయ్యారు. సత్యం ఆచూకీ తెలిసే విషయంలో ఇన్స్పెక్టర్ కూతురు హత్యను నేపథ్యంగా వాడుకోవడం ఆయన దర్శకత్వ ప్రతిభకు ఒక మెచ్చుతునక. అలాగే గిరిజనుల పట్ల తమ అధికార వ్యవస్థ ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో చూస్తే రక్తం మరుగుతుంది. ఇలాంటి ఆటవిక సమాజంలో మనము ఉన్నామా అనే విషయం అప్పుడు గుర్తొస్తుంది. డాక్టర్ను హత్య చేయడం, సింధూరాను కన్ఫ్యూజ్ చేసి పక్కదారి పట్టడానికి చేసే ప్రయత్నాలు, కోర్టు ఎపిసోడ్స్ ఇవన్నీ ఒక థ్రిల్లర్ మోడ్లో తీయడం వల్ల ప్రేక్షకులు ఒక రకమైన షాకింగ్ ఎక్స్పీరియన్స్తో అంకురంని చూస్తారు. కన్నడ సుప్రసిద్ధి సంగీత దర్శకుడు హంసలేఖ అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పాట ఇప్పటికీ స్ఫూర్తినిచ్చే అత్యుత్తమ తెలుగు పాట. ఆద్యాంతం డిస్టర్బ్ అవుతున్న మూడ్లో సినిమా చూస్తున్నా ఆపేయాలి అనిపించకుండా చేయడమే ఈ నిజాయితీ కలిగిన స్క్రీన్ ప్లే గొప్పతనం. ఎడిటర్ కె రవీంద్రబాబు, సినిమాటోగ్రాఫర్ మధు అంబాట్ వాళ్ళ విధుల్ని సమర్థవంతంగా నిర్వహించుకున్నారు. ఉన్న 3 పాటల్లో 2 మాత్రం ఫ్లోకు అడ్డంకుగా అనిపిస్తాయి. అక్కడక్కడ సినిమా నెమ్మదనిపించిన ఫీలింగ్ కలిగినప్పటికీ అది తాత్కాలికం. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేని ఈ సినిమాని కాపాడేది సింధూర మాత్రమే. కథానుసారం సూర్యం పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు ఓం పూరికి పేలవమైన మొహంతో సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సిన పాత్ర అతికినట్టు సరిపోయింది.
తక్కువ వ్యవధిలో కనిపించినా న్యాయం చేశారు. అంకురం 24th ఇండియన్ పెనోరమా ఫిల్మ్ ఫెస్టివల్ మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శింపబడింది. ఆ ఏడాది ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు అందుకోగా బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్గా నంది పురస్కారాలు దక్కాయి. రేవతికి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ దక్కింది. ఎన్నో చిత్రోత్సవాల్లో స్క్రీనింగ్ జరుపుకున్న అంకురం థియేటర్స్లో గొప్పగా ఆడకపోయినా ఉన్నన్ని రోజులు జనాన్ని మెప్పించి హృదయాలను బరువెక్కించింది. నిర్మాత కేవి సురేష్ కుమార్కు పరిశ్రమలో ఒక గుర్తింపు ఇచ్చింది. 5 ఫైట్లు, పాటలు, సవాలు చేసుకునే సన్నివేశాలు, హీరో హీరోయిన్ల ప్రేమ కలాపాలు, వీటికి బాగా అలవాటైన సినీ మెదళ్లకు ఈ సినిమా చక్కెర లేని కాఫీ తాగిన ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ అప్పుడప్పుడు మనం ఊహా ప్రపంచం నుండి బయటికి వచ్చి వాస్తవాల్ని పెద్ద తెరపై చూసినప్పుడు సమాజంలో జరుగుతున్న వాటి గురించి కొంతైనా అవగాహన వస్తుంది. లేదంటే నూతిలోని కప్పలా మనకు తెలిసిందే ప్రపంచం, అందులో అందరూ మనకన్నా ఆనందంగా ఉన్నారని భావిస్తూ అసంతృప్తిని ఇంకా పెంచుకుంటాం. కాబట్టి ఇలాంటి సినిమాలు చూడడం అవసరమే. కనీసం అప్పుడప్పుడు ఒకటి. అంకురం లాంటిది.